ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర పిలుపులో భాగంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. కార్మికుల సమస్యలపై మున్సిపల్ కమిషనర్కు మెమోరాండం అందజేశారు. మున్సిపల్ వర్కర్స్ అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వాటిని వెంటనే పరిష్కరించాలని జిల్లా అధ్యక్షులు కోనపాముల విఘ్నేష్ డిమాండ్ చేశారు. 25 సంవత్సరాల నుండి పారిశుద్ధ్య కార్మికులుగా, పంప్ ఆపరేటర్లుగా, ఇంజనీరింగ్ కార్మికులుగా పలు విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు తమ ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని ఎదురుచూస్తున్నారన్నారు. సమితి పిలుపు మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేషన్లు, అలాగే మున్సిపాలిటీలు, నగర పంచాయతీల వద్ద మరి ధర్నా కార్యక్రమం చేసి స్థానిక కమిషనర్ వారికి మున్సిపల్ కార్మికుల సమస్యల మీద మెమోరాండం ఇవ్వమనేటువంటి రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు మరి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఈ రోజున మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుండా ఇంకా మిగిలిపోయి అలాగే ఉంటూనే ఉన్నాయి. గత 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు వచ్చినటువంటి మరి కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా మరి కార్మికుల సమస్యలు పరిష్కరించి మాకు అందరికీ కూడా మేలు చేసే రకంగా మరి ఆయా చట్టాలు మరి చేస్తాయని మేము అందరం నమ్ముతున్నాము. మరి అయినప్పుడు కూడా రమారమి 100 రోజులు గడిచినప్పటికీ కూడా మున్సిపల్ కార్మికుల సమస్యల మీద మాట్లాడకపోవడం, కనీసం నాయకులను పిలిపించి, రాష్ట్ర నాయకులను పిలిపించి మీ సమస్యల మీద, మీ డిమాండ్ల మీద మరి మాట్లాడిపోవడం చాలా బాధాకరం. కాబట్టి వీలైనంత త్వరగా ఏదైతే కార్మికుల యొక్క సమస్యలు ఉన్నాయో, ఇటు ఇంజనీరింగ్ కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, అలాగే పర్మనెంట్ ఉద్యోగ కార్మికులు కానీ అందరి సమస్యలు కూడా చాలా పెండింగ్లోనే ఉన్నాయి. ఓ పక్కనేమో పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి అలాగే మరి సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయడం, అలాగే 11వ పిఆర్సీలో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించడం, 12వ పిఆర్సీ ఈ రోజు కూడా కమిటీ వేయకపోవడం చాలా బాధాకరం. అలాగే ఏదైతే మరి అవుట్ సోర్సింగ్ కార్యక్రమంలో ఉన్నారో వారందరినీ కూడా పర్మనెంట్ చేస్తానన్నటువంటి హామీని నిలబెట్టుకోవాలి. అప్పటి వరకు కూడా మరి